మొదటి ప్రసంగం పేతురు. అన్న ఉన్నట్టుగా ఉండి నా స్థానంలో ఒక ప్రసంగం. హలో, ఈరోజు రాజన్న గారు రావట్లేదంట, లేట్ అవుతుంది. పోలాన్ని అన్నని, చిన్నని, అన్నని వాక్యం చెప్పమన్నారు సభలో. అంటే ఇక వాక్యం సంగతి పక్కన పెట్టండి, కానీ శ్యామకు వచ్చిన దగ్గర నుండి ఏ ప్రసంగాలు రాశాడో, ఏ ప్రసంగాలు అన్నీ సిద్ధపరుచుకున్నాడో డైరీ మొత్తం తిరిగేస్తాడు అరగంటలో. ప్రప్రథంగా యేసన్న గారితో పాటు వాల్ పోస్టర్లో మా ఫోటో వేసి సికింద్రాబాదులో సభలు జరుగుతుంటే ఆ సభ 4 రోజుల సభల్లో రాజు వాక్యం చెప్పాలని మహామహులంతా ఉన్నారు. యేసన్న గారు వెళ్ళారు, యేసన్న గారితో పాటు డేవిడ్ రాజు గారు ఉన్నారు. ఏమండి, యేసన్న గారు వచ్చారని డేవిడ్ రాజు గారు దగ్గర ఉన్న వాళ్ళు, హోసన్న మినిస్ట్రీస్లో బయట పాస్టర్లు, పెద్ద మహాసభ హైదరాబాదులో, ఆ పెద్ద మహాసభలో తొలిసారిగా యేసన్న గారితో పాటు వేదిక పైన, ఆయన నిలబడిన వేదిక పైన నన్ను ప్రసంగానికి నిలబెడితే వాల్ పోస్టర్లు ప్రింట్ అయిన దగ్గర నుండి సిద్ధపడుతూనే ఉన్నా, తిప్పుతానే ఉన్నా, ఏం చెప్పాలి ప్రసంగం అని. ఉదాహరణ చెప్తున్నా. ఏదో సిద్ధపడ్డాము, ఆ రోజుల్లో ఉన్నటువంటి భాషను బట్టి, ఆ ఆత్మ ఉద్రేకాన్ని బట్టి ఏదో చెప్పాము. ఎన్ని పాయింట్లు చెప్పారా అనేది చూడరు, కానీ చెప్పే విధానం ఎలా ఉంది, ఏ భారంతో చెప్తున్నారు అనేది యేసన్న గారు చూస్తారు. మూతిటు ముక్కిడి పెట్టుకోరు. ప్రప్రథంగా ముంబైలో సభలో ముంబై చూపిస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళాను. నన్ను ముంబై తీసుకెళ్ళిన తర్వాతనే అక్కడ నన్ను యేసన్న గారు చూసే, అక్కడి నుంచే రాజన్న లైఫ్ టర్న్ అయింది. ప్రప్రథంగా 3 రోజుల సభలో ఆదివారం ఆరాధన బయట వాళ్ళై మెసేజ్ టయానికి కబురు పెట్టారు, రాజును వాక్యం చెప్పమని. అన్నని చెప్పి 100 మంది వచ్చారు, 1000 మంది. అయ్యి బాబోయ్, ఆదివారం చాలా పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చారు, జనమంతా వచ్చారు. ఏం చెప్పాలో అర్థం కాల. సరేలే, యేసన్న గారు రానన్నారు కదా, చెప్పేద్దాంలే, ఇబ్బంది ఏముంది, ఆదివారం చెప్పినట్టుగా. అది తర్జుమా మరలా ప్రప్రథం హిందీ ట్రాన్స్లేషన్. నిలబడ్డాను, అటు గుమ్మం వైపు చూసా, యేసన్న గారు వచ్చారు. వారు బైబిల్ పెట్టుకొని వస్తా ఉన్నారు. తిన్నగా దగ్గరకు వచ్చి, ఈరోజు ఆరాధన కదా, వాక్యం వినటానికి వచ్చాను, ప్రార్థనకు అని చెప్పారు. కనుక కూర్చోదు. ఇక ఏమైనా కానీ వెనకకు చూడకుండా 120 స్పీడ్లు వెళ్ళిపోయా. 10 నిమిషాలకి వెనక నుండి చప్పట్లు వస్తున్నాయి. 10 నిమిషాలకి తర్వాత అడిగా, ఎవరు రాని చప్పట్లు కొడుతుందంటే యేసన్న గారి చప్పట్లు కొట్టిందని చెబుతున్నారు. యేసన్న గారు అంత ఎంకరేజ్ చేస్తారు. మూతిటి పెట్టి, ముక్కిటి పెట్టి. ఒకడు కూర్చుంటే ప్రసంగం కూడా రాదు నాకు చెప్పేవాడికి, వాడి విధానం చూస్తే. మూతిలు పెట్టుకు సాగబెట్టి, ఆమేన్ చెప్పొచ్చో లేదో కానీ మొన్న ఈ మధ్య మట్ట గుంట వెళ్ళా. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, వినే ఉంటారు మీరు. అసలు చంపనీట్లో వాక్యం పక్కనుండి ఆమేన్ హల్లెలూయా అన్నాడు. ఇంకా సేపు ఆగి, అసలు ఆయన వల్లగాక ఆయన మైకి పెట్టుకుంటాం. ఏది నా సగం ప్రసంగం అయితే ఆయన మైకి పెట్టుకొని, ఆయన మైకులో నేను చెప్పి ప్రతిపాడు హల్లెలూయా. వా, తిక్కలోడు కాదు ఆయన. 20 సంఘాలునే వాళ్ళకి, 20 సంఘాలు. ఇక ఒక్కొక్క అమ్మని చూశానంటే
ఈరోజు ఈ అమ్మాయి రాకుండా ఉంటే మీటింగ్ బాగుండి అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఈడు చేసిన మొహం వేసుకొని మొహం కనపడకుండా ముసుగు కొంచెం లాగి సారి తేపుకుంటా ఈ కార్యక్రమాలు చూస్తుంటే ఇన్ని రోగాలు ఉన్నాయి వీళ్ళకి అనిపిస్తుంది నాకు.